తిరుపతి జిల్లా పోలీసులు టెక్నాలజీ వినియోగంలో చాలా ముందున్నారు. ముఖ్యంగా డ్రోన్లను వినియోగిస్తూ నేరగాళ్లను పరిగెత్తిస్తున్నారు. గతంలో నాటుసారాను పట్టుకోగా ఇటీవలే వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాల ఆగడాలను అరికట్టారు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లు వినియోగిస్తున్న యువతను పట్టుకున్నారు. ఇలా ప్రతి ఆపరేషన్లో పోలీసులు డ్రోన్లను వినియోగిస్తూ ఔరా అనిపిస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సైబర్ క్రైమ్ అలాగే డ్రోన్ టీమ్ కలిసి మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు వినియోగిస్తున్న కొంతమంది యువతను అరెస్ట్ చేశారు. 8 మంది యువత స్వర్ణముఖి నదికి సమీపంలో శంకర్ నాయుడు కాలనీకి ఆనుకొని నిర్మానుష్య ప్రాంతంలో మాటేశారు. ఆ చెట్ల పొదల మధ్య మత్తు ఇంజెక్షన్స్, మత్తు బిళ్లలు వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో డ్రోన్ కెమెరాతో పోలీసులు బీట్ నిర్వహిస్తున్నారు. అలా 8 మంది యువత వీరి కంట పడ్డారు. ఇంకేముంది, వారి కదలికలను డ్రోన్ ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. వీరి కదలికలను గమనిస్తూ వచ్చిన ఈగల్ టీం, స్పెషల్ పార్టీ పోలీసులు వారు వెళ్లే దారిలో మాటు వేశారు. వారికి తెలియకుండానే వెనుక నుంచి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను గమనించి పారిపోయే ప్రయత్నం చేశారు యువత. కానీ పోలీసులు వెంటాడి మరీ 2 యువకులను పట్టుకున్నారు. మిగిలిన 6 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు చేసిన 2 యువకుల్లో ఓ యువకుడు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదే కాదు, తాజాగా తిరుపతి రూరల్ పరిధిలోని అవిలాల, తుమ్మలకుంట, గొల్లపల్లి లాంటి చాలా గ్రామాల్లో నైట్ బీట్ నిర్వహిస్తుండగా కొంతమంది యువత తారసపడ్డారు. రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్న వారిని గుర్తించిన డ్రోన్ కెమెరాలు సైరన్ వేశాయి. దీంతో పోలీసులకు భయపడి యువత అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు చేస్తున్న పని పట్ల యువత, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే పలు చోట్ల చెట్ల తొర్రల్లో దాచిన అక్రమ మద్యం సైతం డ్రోన్ కెమెరాలు గుర్తించిన సంఘటనలు ఇటీవల చూసాం. ఇలా పగలు, అర్ధరాత్రి అనే తేడా లేకుండా పోలీసులు డ్రోన్లతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాటిని వినియోగిస్తూ నేరాలను అరికడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసులకు డ్రోన్ ఫ్లయింగ్ పైన ట్రైనింగ్ కూడా ఇచ్చారు.